సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి లావణ్య, భుక్య, సరోజ్న ఎన్నికయ్యారు. ఇక మైనార్టీ విభాగంలో కోఆప్షన్ సభ్యుడిగా మహమ్మద్ హాసన్ ఎన్నికయ్యారు. భిన్నాభిప్రాయాల వలన మరొక కోఆప్షన్ సభ్యుడి పదవి పెండింగ్లో ఉంచారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనటువంటి పున్న లావణ్య, భుక్య, సరోజన, మహమ్మద్ హాసన్లతో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రమాణం చేయించారు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన నూతన సభ్యులను మంత్రి పొన్నం అభినందించి సత్కరించారు. Sorry, sir. చెప్పచ్చు అందరికి కూడా స్నాక్స్ వస్తున్నాయి సార్. దయచేసి అందరూ కూడా కొంచెం స్నాక్స్, సమోసా తర్వాత మంచిగా వస్తుంది సార్. పాత్రికేయ మిత్రులు కూడా దయచేసి కొత్తగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మున్సిపల్ గౌరవాన్ని పెంచే విధంగా గతంలో అనుభవం ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం సహచార కౌన్సిలర్ల సహకారంతో వాళ్ళ ఓటు హక్కుతో గెలిచినారు కాబట్టి మున్సిపల్కు సంబంధించినటువంటి పేరు, మంచి పేరు వచ్చే విధంగా కొత్త వ్యవహార రీత్యా మనందరినీ కూడా కలుపుకొని 20 మంది ప్లస్ మీరు ముగ్గురు, నేను ఇంకొకరు వచ్చిన తర్వాత మొత్తం 25 మంది ఒక టీం లాగా ఉండాలని, అది ఏదైనా కూడా హుస్నాబాద్ సంబంధించి ఒకటే గొంతుగా అభివృద్ధి, ప్రజల సమస్యలు, సౌకర్యాలు, అంశాలు ఉండాలని కోరుతున్నా. ఎవరిని ఎటువంటి ఇబ్బంది కలిగేసే ప్రయత్నాలు ఉండదని కూడా కోరుకుంటాం. మనం మరి మున్సిపల్ లోపల ఇవాళ కోఆప్షన్ ఎన్నుకోవడం జరిగింది. ఒక ఖాళీ ఉంది, దానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలప్పుడు ఏకాభిప్రాయం చేయడానికి కొంత సమయం తీసుకొని అందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే మున్సిపల్లో వేరే ఇప్పుడు విపక్షంగా నలుగురు ఉన్నా అందరం కూడా కలిపి హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి ఒక ఆలోచనతో పోవాలన్నప్పుడు కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు దానిలో ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా ఇప్పుడు ముగ్గురు కూడా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించి గతంలో ఈ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళకు సంబంధించినటువంటి తప్పకుండా హుస్నాబాద్ అభివృద్ధిలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని నేను, అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నటువంటి 20 మంది సభ్యులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పాత్రికేయులు, హుస్నాబాద్ కేంద్రంగా ఉన్న అధికారులు అందరూ కూడా ఈ నియోజకవర్గ కేంద్రమును అందరికంటే అభివృద్ధి చేసే విధంగా కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు పోదామని మరొకసారి శాసనసభ్యుడిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి నెక్స్ట్ తర్వాయి వాళ్ళ ముగ్గురు పిలిచి 20 మంది కౌన్సిలర్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు. ఇది సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీ వార్డులో ఉన్న ఇందిరా మిల్లు తొందరగా పూర్తి చేస్తే నేను మళ్ళీ కొత్త ఇందిరా మిల్లు వస్తాయి, పూర్తి అయిన దగ్గరనే ఇస్తాను. నన్ను ఏం మొహమాట పడదు, నన్ను ఏమనద్దు. ఎవరెవరు తొందర కొంచెం ఎంబడి కంప్లీట్ చేసుకోండి. వాళ్ళు ఆ ఇందిరా మిల్లు కట్టేటోళ్లకు ఎంబడి తిరిగితే కొత్త ఇల్లు శాంక్షన్ వస్తాయి. మళ్ళీ పేదోళ్లకు, అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తాను. అవి కట్టకపోతే నన్ను మీరు మీ వాడలో ఇల్లు శాంక్షన్ అడగడానికి ఇబ్బంది అవుతాను. ప్లీజ్.